ప్రజా సమస్యలను సంతృప్తి స్థాయిలో విచారణ జరిపి పరిష్కరించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. నంద్యాల జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్ సెంచనరీ హాల్ నందు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 220 మంది లబ్ధిదారులు వినతులను సమర్పించారు. ప్రజా సమస్యలను సంతృప్తి స్థాయిలో పరిష్కరించే విధంగా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. పెండింగ్ లో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో బాధితులతో కలిసి భోజనం చేశారు. ప్రతి సోమవారం బండి ఆత్మకూరు మండలం ఓంకారం క్షేత్రానికి చెందిన కాసిరెడ్డి నాయన ఆశ్రమం నిర్వాహకులు ఏర్పాటు చేసే భోజన కార్యక్రమంలో బాధితులతో కలిసి భోజనం చేశారు. బేతంచర్ల మండలం రంగాపురం గ్రామానికి చెందిన మధుశేఖర్ గౌడ్ అనే రైతు తన పొలం ఆక్రమణకు గురై 3 సంవత్సరాలు గడుస్తున్నా అధికారుల చుట్టూ తిరుగుతున్నానని, సమస్య పరిష్కారం కాకపోవడంతో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడడం కలకలం రేపింది. అక్కడే ఉన్న పోలీసులు ఆత్మహత్యా యత్నాన్ని అడ్డుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ వద్దకు తీసుకుని వెళ్లగా తమకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో సంతృప్తి చెందాడు. విద్యుత్ శాఖలో విధులు నిర్వహించే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది గత 3 రోజులుగా విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో సాయిబాబా సర్కిల్ నందు మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. అక్కడి నుంచి నూరెపల్లి మీదుగా భారీ ర్యాలీతో కలెక్టర్ కార్యాలయం చేరి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ను కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏల వేతనాన్ని పెంచాలని డిమాండ్ చేస్తూ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట దీక్ష చేపట్టారు. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా తమ జీవితాలు మారటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస పనికి కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.
హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.